महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఏప్రిల్ నెలలో 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసానికి 3వ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. దానిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఈ వారం మనం గమనించినట్లయితే కనుక శుక్ర భగవానుడు ఆయన స్వక్షేత్రంలోకి వృషభ రాశిలోకి ఆయన సంచారాన్ని మొదలు పెట్టబోతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక గ్రహాల యొక్క సంచారం మేషంలో రవి ఉచ్చ స్థితిలో ఉన్నారు, శుక్రుడు వృషభంలో, గురువు గారు మిథునంలో, సింహంలో కేతు భగవానుడు, కుంభంలో రాహు భగవానుడు, అలాగే కుజ బుధ శనులు మీనరాశిలో సంచారంలో ఉన్నారు. ఇక చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక మేష వృషభ మిథున కర్కాటక రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రగమనం మిగతా ఈ గ్రహాల యొక్క గోచారం ఆధారంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి తృతీయంలో రాహు, చతుర్థంలో బుధుడు, సప్తమంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. దీనిలో తృతీయంలో రాహు పరాక్రమ స్థానంలో మంచి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. సో థర్డ్ హౌస్ ఈజ్ యువర్ సెల్ఫ్ స్కిల్స్, ఏదైతే చక్కగా ఓన్ స్కిల్స్కి సంబంధించి వర్క్ చేసే వాళ్ళకి, అంటే ఇక్కడ సింగర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, కళాకార రంగంలో ఉన్న వాళ్ళకి, కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే వాళ్ళకి చాలా వరకు కూడా రాహు గివ్ గుడ్ రిజల్ట్స్ అన్నమాట. అలాగే తృతీయ స్థానం ఒక పాపస్థానంలో రాహు లాంటి ఒక గ్రహం ఉండడం, ఇది కూడా చక్కగా మీరు పెట్టే సెల్ఫ్ ఎఫర్ట్స్కి సంబంధించి అంత కష్టపడకుండా మనం ఎలా వర్క్ చేయాలి అనేది కూడా రాహు నేర్పిస్తాడు. నెక్స్ట్ ఇక్కడ అర్ధాష్టమంలో బుధుడి యొక్క సంచారం. ఇన్ జనరల్గా బుధుడు చతుర్థ స్థానంలో యోగిస్తాడు, కానీ బట్ ఇక్కడ ఈ టైంలో ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్లీ అలాగే బిజినెస్ పరంగా కొంచెం మనల్ని డౌన్ చేస్తాడు ఇక్కడ బుధుడు. ఇక్కడ అర్ధాష్టమంలో జనరల్గా బుధుడు మంచివాడైనప్పటికీ కూడా ఈ 2 విషయాల్లో మాత్రం ఇక్కడ ఈ బుధుడికి ఉన్న దీనిలో ప్రజెంట్ ఈ ట్రాన్సిట్లో సో డొమెస్టికల్గా గృహపరమైన విషయాల్లో మీరు చూసుకోవాల్సిన కొన్ని రెస్పాన్సిబిలిటీస్ రీత్యా వీటి మీద ఫోకస్ అనేది తగ్గించే ఆస్కారాలు బుధుడి వల్ల ఉంటాయి. బట్ కంఫర్ట్స్ విషయంలోనూ మిగతా వాటి విషయంలోనూ స్థిరాస్తుల నెగోషియేషన్ విషయంలోనూ బుధుడు బాగా యోగిస్తాడు అక్కడ. అలాగే సప్తమంలో గురువు గారు చాలా వరకు కూడా ధనురాశికి వెన్నుదన్నుగా నిలిచింది గురుడు. ఇక్కడ బిజినెస్ ఎక్స్పాన్షన్కి కానీ, వ్యాపారపరంగా అభివృద్ధి చెందడానికి కానీ, మీ నాయకుడి దగ్గర మంచి అనిపించుకోవడంలో కానీ, అలాగే చాలామంది మా సర్కిల్ మీరు దగ్గరగా అవ్వడానికి కానీ, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి కానీ, ఈ అర్ధాష్టమ శనిలో కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకునే విషయంలో కానీ గురుడి యొక్క ఆయన యొక్క ప్రభావం చాలా వరకు మీ మీద ఉందని చెప్పాలి. అదేవిధంగా ఈ రాశికి మనం చూస్తే 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ సోమ మంగళ బుధ గురు 4 రోజులు కూడా అనుకూలంగా ఉంది. ఈ వారం నుంచి శుక్రుడి యొక్క స్థానం మార్పు మేజర్గా జరుగుతూ ఉంది. షష్టమ స్థానంలో శుక్రుడు షష్టమంలో యోగించాడు, బట్ ఆయన ఓన్ హౌస్ కాబట్టి సరే ఓకే, నాట్ దట్ మచ్ బ్యాడ్ అనుకోవాలి. సో మెయిన్గా హెల్త్ విషయాల్లోనూ ఆర్ సమ్ ఫీమేల్ పర్సనాలిటీస్, స్త్రీలకు సంబంధించిన విషయాల్లో సమ్ ఆర్గ్యుమెంట్స్, డిస్ప్యూట్స్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో వారం ప్రారంభం పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. అక్కడ రవి ఉన్నారు ఆల్రెడీ పంచమంలో. రవి పంచమంలో న్యాచురల్ ట్రాన్సిట్లో యోగించారు, కానీ బట్ ఇక్కడ రవి ఓకే ఉచ్చ స్థానంలో ఉన్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో మీ ఐక్యూ లెవెల్స్, కొంచెం మీ మైండ్ కాన్ఫిడెన్స్, మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్లో కొంచెం గ్రోత్ని, లక్ని అక్కడ రవి అందిస్తాడు కాబట్టి కొంతవరకు ఇబ్బంది లేదు. అలాగే ఇక్కడ సోమ మంగళవారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమంలో చంద్రుడు యోగిస్తారు జనరల్గా, బట్ ఇక్కడ అక్కడే శుక్రుడు కూడా ఉన్నారు. మనందా చెప్పుకున్నట్టు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఫీమేల్ ఓరియంటెడ్ ఇష్యూస్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచిది 2 రోజులు.
బుధ గురువారాల్లో మనం చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో చంద్రుడు యోగిస్తారు, అలాగే గురుడు కూడా యోగిస్తారు. సో బిజినెస్ ఎక్స్పాన్షన్కి సంబంధించి కావచ్చు, కొన్ని ట్రావెల్స్, సమ్ జర్నీస్ కావచ్చు, ప్రవాసం, స్టేట్ టు స్టేట్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లో డెఫినెట్గా గురుబలం మీకు ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. అలాగే శుక్రశని వరాల అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అష్టమ స్థానంలో చంద్రుడు స్వక్షేత్రం అయింది. బట్ ఓకే, అష్టమ చంద్ర దోషం జనరల్గా చిన్నపాటి ఆరోగ్యానికి సంబంధించిన నలతని ఇండికేట్ చేస్తుంటుంది, సమ్ టెన్స్ ఆఫ్ మైండ్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అది ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కుజబుధుల యొక్క యుతి అర్ధాష్టమంలో జరుగుతుంది, అక్కడ శని కూడా ఉన్నారు. సో కుజుడు శని యొక్క యుతి ఇక్కడ మనకి అర్ధాష్టమంలో జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ మేజర్గా ఫిక్స్డ్ అసెట్స్ గురించి తీసుకునే నిర్ణయాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మదర్ హెల్త్ కావచ్చు, గృహపరమైన విషయాల్లో వీటికి సంబంధించి కావచ్చు, సమ్ ఫ్రస్ట్రేటివ్గా డొమెస్టికల్ ఫ్రస్ట్రేషన్, ఇంటి పరిసర ప్రాంతాలు కానీ, ఇంటి చుట్టూ కానీ, ఇంటికి సంబంధించి కానీ సమ్ ఫ్రస్ట్రేటబుల్ సిచ్యువేషన్స్ని కుజశనులు కలిగించే ఆస్కారాలు వీటి మధ్య ఉన్న శత్రుత్వం వల్ల కనిపిస్తాం. వీటి విషయాల్లో బ్యాలెన్స్ చేసుకోండి. ధరణి గర్భ సంభూతం తప్పకుండా చదువుకోండి నిత్యం. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం చాలా మంచిది. సో అలాగే నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవడం కూడా ఇంకా మంచిది. శుక్రుడు షష్టమ స్థానంలో ఉన్న అంత ఇబ్బందికర పరిస్థితులు ఏమి ఉండవు, ఆయన ఓన్ హౌసే కాబట్టి నథింగ్ టు వర్రీ. కుజుడికి శనికి మాత్రం ఈ రెండిటికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అలాగే శనికి ఎంత చేసుకుంటే డొమెస్టికల్ ఫ్రస్ట్రేషన్, గృహపరంగా ఎదురవుతున్న అనేకమైన నెగిటివ్ సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ అవ్వగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.